दुर्गा महाकाली कुटुंबिनी सरसिजा मध्ये मुकुन्दप्रिया मातरनवारि लक्ष्मी प्रगीत सरजं नमजं जयते श्रीकालद्वारे सतं दीवान् पठे वत्सरमात्रकम् ऐश्वर्यमन्मदरिन्द्रतः भूतान् विपुलान् भोगान् अमरतु चिन्तये देवीं सर्वधारणं भूषिताम् इति श्रीलक्ष्मी अष्टोत्तरशतनामस्तोत्रः पूर्णम् विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये यश्चिरमकाय पारिषद्यापरात्मकम् विघ्नं विघ्नन्ति सततं विश्वसेनं संसारबन्धना विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवैष्णवाय उवाच सुरपारमानशेषेण पावनानि च सर्वदा युधिष्ठिरपरायणं सुवन्तककमर्चन्ता भानुवानवासुभा सततोदितः नित्यं भक्ता सर्वलोकमहेश्वरम् लोकाध्यक्षं सुवर्णित्यं सर्वदुःखादिको भवेत् नमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं सवैरच्छेन दशदा परमं यो महत्तेजः परमं यो महत्तपः परमं यो महद्ब्रह्म परमं यः परायणम् पवित्राणां पवित्रं यो मङ्गलं च मङ्गलम् दैवतं देवतानां च भूतानां यो विरक्षिता यतः सर्वाणि भूतानि भवन्यादियुगागमे यस्मिन् प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विश्वाक्षं विश्वशंभुवं विश्वनारायणं देवमक्षरं परमं परं विश्वपरमानित्यं विश्वनारायणं हरिं विश्वमेवेदं पुरुषं तद्विश्व उपजीवति पतिं विश्वस्यात्मे ईश्वरं शाश्वतं शिवाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योति आत्मा नारायणपरः नारायणपरं ब्रह्म तत्त्वनारायण ध्यानं नारायणपरः జై శ్రీరామ్. మన భక్తమంగళ దేవాలయంలో మాతలు మరియు భక్తులు సత్సంగ సంఖ్యకులు అందరి యొక్క కోరికల మేరకు ఆ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామికి సత్సంగ నిర్వహించాలనే ఉద్దేశంతో మా కమిటీకి సూచించడం జరిగింది. అట్టి సూచనలు స్వీకరించి మా యొక్క కార్యవర్గం సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామికి ఈరోజు
విష్ణు సహస్రనామాలు మరియు శ్రీరామ రక్ష స్తోత్రం మరియు మంగళహారతి అందరి సమక్షంలో సమర్పించడం జరిగింది. ప్రజలు మరియు మాతాందరి యొక్క సూచన మేరకు మా కార్యవర్గం అత్యంత వైభవంగా ప్రతి బుధవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఇట్టి కార్యక్రమాన్ని మేము చేస్తామని, మా కార్యవర్గం పూర్తి యొక్క సంపూర్ణ సహకారాలు మీ అందరి యొక్క భక్తుల సూచనలు ఎన్నో స్వీకరించి అన్ని కార్యక్రమాలు ఈ దేవాలయంలో అత్యంత వైభవంగా ఆదాయ కమిటీ తరఫున మేము మీకు హామీ ఇస్తున్నాం. జై శ్రీరామ్. శ్రీ భక్త మార్కండ దేవాలయంలో ఈ రోజు నుంచి శ్రీరామచంద్ర వారికి ప్రతి బుధవారం రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ రామ రక్షా స్తోత్రము చేయాలని సంకల్పించినారు ఈ ఆలయ నిర్వాహకులు. అది ప్రతి సోమవారము మంత్ర కార్యక్రమం శివునికి ఉంటుంది. అలాగే గాయత్రి మాతకు సత్సంగం జరుగుతుంది. మరి బుధవారం నాడు శ్రీరామచంద్రుడు నాకు కూడా ఎదుర్కొన్నారని అనుకున్నారేమో, అందరి మధ్యలో నుంచి ఈ కార్యక్రమాన్ని చేయాలని సంకల్పం జరిగింది. అది ఈ రోజు నుంచి మొదలవుతుంది. శ్రీరామ రక్షా స్తోత్రము, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ప్రతి బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల కార్యక్రమం. మాతలు పురుషులు అందరూ కూడా దీన్ని సహకరించి విజయవంతం చేసినారు. ఇక ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మీరు అందరూ కూడా వచ్చేసి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ. మార్కండే టెంపుల్ అంటేనే మా అందరికి పుట్టినిల్లు లాంటివి. నేను గౌరీశీలు ఉన్నప్పటి నుంచి అడుగుతున్నా, అన్నయ్య అమ్మవారికి సత్సంగం ఉంది, అయ్యగారికి సత్సంగం ఉంది, పాపం శ్రీరాముడు ఏం చేసి శ్రీరాముడు కూడా పెట్టుకుందాం మనం అని నా కోరిక ఇన్నాళ్ళకి తీరింది. జై భవాని. చాలా సర్వదేవతలకు తెలియం జగదాలయంలో నడిపడినటువంటి శ్రీ భక్త మార్కండేయ దేవాలయం అనేక కార్యక్రమాలతో శోభాయమానంగా ఉదయం 4 గంటల 30 నిమిషాల నుంచే భక్తులతో ఇక్కడికి రానటువంటి ఈ దేవాలయానికి అనేక ప్రాముఖ్యత తెలియజేస్తూ, మరి గతంలో కేవలం మార్కండేయ సత్సంగంతోనే కార్యక్రమాలు చేసినటువంటి ఈ దేవాలయం అమ్మవారి కార్యక్రమం కూడా శుక్రవారం సాయంకాలం కార్యక్రమం నిర్వహించుకుంటూ, మరి గతంలో చాలామంది మాతల యొక్క కోరిక, మరి రామచంద్రవారిని కూడా విష్ణు సహస్రనామాలు చేస్తే ఒక సత్సంగ రూపంగా చేస్తే బాగున్నటువంటి భావన మాతో చాలా మంది కూడా జరిగింది. మరి దానికి సన్నద్ధమై ఈ కార్యవర్గంలో తోడు పోసుకొని మరి ఈనాటి రోజున 20 రోజున సాయంత్రం ఈ కార్యక్రమాన్ని విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీరామ రక్ష స్తోత్రం, అలాగే మంగళహారతి కార్యక్రమంతో ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని నిలదీయడానికి కోరుకున్నారు. కాబట్టి ముందు కూడా మాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందు పెంచుకుంటూ, మరి ఇంకా ఏవైతే 2 సత్సంగాలు ఉన్నాయో అదే విధంగా కూడా ఈ సత్సంగ కార్యక్రమాన్ని చేసేటుంటే ఈ దేవాలయంలోని ప్రముఖమైన 3 గర్భాలయాలకు 3 సత్సంగాలు పెట్టేటువంటి భావన భక్తులు కలిగి అనేకమైనటువంటి కోరికలతో అనుభూతిని పొంది ఈ దేవాలయంలో ఉంటారు. కాబట్టి తప్పకుండా వచ్చే బుధవారం రోజున కూడా మాతలు తప్పకుండా ఒక్కొక్క మాత తప్పకుండా వారి యొక్క ముగ్గురు తీసుకొచ్చే విధంగా ఈ దేవాలయంలో అందరూ సహకరించుకుంటే ప్రతి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా చేయడానికి పూనుకోవడానికి ప్రతి కార్యక్రమం కూడా ముందు ఉంటుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఉన్నటువంటి సకల దేవతలు ఏ దేవాలయానికి వెళ్ళినా ఒక గణేశుడు, ఒక శంకరుడు, ఒక వేణుగోపాల స్వామి ఒక్కరే ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్వదేవతలు ఎప్పుడు 365 రోజులకు దాదాపు 200 రోజులు కార్యక్రమాలతో నిండి ఉంటూ ఎప్పుడు బ్రహ్మోత్సవాలని, అలాగే శరణవరాత్రులని, చిత్రాల కళ్యాణం అని, ఇంకా మన ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతులని, మన నాగదేవతకు కార్యక్రమాలు, కృషిమాత కార్యక్రమాలు, నవగ్రహాలకు ప్రతి శనివారం రోజున కూడా చాలా మంది భక్తులు మరి ఇలాంటి దేవాలయంలో ఇన్ని వసతులు ఉన్నటువంటి దేవాలయంలో కులమత భేదాలు లేకుండా అందరూ వచ్చి కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారంటే అది అందరి సహకారంతో కుదురుతుంది. కాబట్టి స్వామి శరణం. జై శ్రీరామ్. నేటి నుంచి శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీరామ రక్షా స్తోత్రము నిర్వహించడం ప్రారంభమైంది. ఈ యొక్క కార్యక్రమాన్ని
గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేయాలనే సంకల్పంతో ఎన్నోసార్లు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, కానీ నిర్వహించలేకపోయినాము. కానీ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు ప్రారంభం చేయడం చాలా ఆనందంగా ఉంది మా కార్యవర్గానికి. అలాగే ఈ యొక్క కార్యక్రమం మొదటి రోజునే చాలామంది మాతలు వారికి సొంత ఇష్టంతో వారు వచ్చి ఈ యొక్క విష్ణు సహస్రనామ కార్యంలో పాల్గొని మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచినందుకు కూడా ఈ మాతలందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆ స్వామివారి వచ్చిన మాతలందరిపైన భక్తులందరిపైన కూడా ఇళ్ళవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక ముందు కూడా ప్రతి బుధవారం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఘనంగా నిర్వహించడానికి కార్యవర్గం ఎప్పుడు కూడా ముందుకు వస్తుందని తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా గుడ్డంద్ర వెంకన్న గారికి మరియు గౌరవ శ్రీనివాస్ గారికి, మహంకాళి రేవంత గారికి మరియు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం అనేది ఈ రోజు కేంద్ర మందితో చేయడం జరిగింది. ఇక ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మందితో నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ప్రియ భగవద్బంధువులారా, నేడు మన రామచంద్రమూర్తి దగ్గర శ్రీరామ రక్షా స్తోత్రం మరియు విష్ణురామ పారాయణం ప్రారంభించడం మొదటిసారి కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అయింది. మరియు భవానీ శంకర పార్వతీ రాజరాజేశ్వరుడికి సోమవారం రోజు సత్సంగం చాలా నిర్విఘ్నంగా ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. అలాగే నాడు సాయంకాలం పూట ఎంతో అందరూ ఆదరణతో ఎంతో ఆసక్తితో అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని, ఆ మార్కండేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చేస్తున్నారు. అదేవిధంగా రామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని చెప్పి, ఆ రామచంద్రమూర్తి నాకేం నేను లేదా అని చెప్పి ఈరోజు మీ అందరి చేత పారాయణం చేయించుకున్నాడు. కాబట్టి మీ అందరికీ ఆ యొక్క సీతారామచంద్ర స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి ఎల్లవేళలా ఇదే విధంగా ప్రతి బుధవారం మీరంతా వచ్చి మీతో ఈరోజు శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ రామరక్షా స్తోత్రం కార్యక్రమం పారాయణాన్ని ఈరోజు మాతలచే ఆలయ కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజే నూతనంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సోమవారం మన దేవాలయంలో భక్త మార్కండేయ సత్సంగం జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం కూడా మన ఆలయంలో గాయత్రి సత్సంగం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా ఒక నూతన సత్సంగాన్ని నూతన ఒరబడికి శ్రీకారం చుట్టడం జరిగింది. నిజంగా మన భక్త మార్కండేయ దేవాలయంలోని 3 సత్సంగాలు నడుస్తున్నాయంటే ఇది చాలా గొప్ప విషయం. జైత్యాల పట్టణంలోనే ఒక తలమానికంగా ఈ సత్సంగం నిలుస్తుందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 3 సత్సంగాలు ఒకే ఆలయంలో ఒకే వారంలో నడుస్తున్నాయంటే చాలా గొప్ప విషయం. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులకు, ఈ కార్యక్రమ నిర్వాహకులకు గుంటెల వెంకన్న గారు, రాజ్య అధ్యక్షులు రోగి శ్రీనివాస్ గారు, అధ్యక్షులు జిఆర్ గారు మరియు రాజేంద్ర గారు నిజంగా అభినందనలు. ఇంత చక్కని కార్యక్రమాల్లో రానున్న కూడా ఇలాంటి కార్యక్రమాలు మరో జరపాలని వారిని కోరుకుంటూ నాకు అవకాశం. జై శ్రీరామ్. సోమవారం నాడు జై శ్రీమన్నారాయణ. మనకు మళ్ళీ శుక్రవారం నాడు అమ్మవారి లలితానామాలు, మళ్ళీ బుధవారం నాడు మనకు విష్ణు సహస్రనామ పారాయణం పెట్టారు. మనకు చాలా సంతోషమైంది. మాటలు చాలా మంది వచ్చారు. అలాగే అందరూ ఒక్కొక్కరిని తీసుకొని రాగలరని కోరుకుంటున్నాము. అలాగే చెప్పాల్సింది ఏం లేదు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఇవాళ ఫస్ట్గా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీరామ రక్ష స్తోత్రం ప్రారంభం ఈ మన మార్కండేయ టెంపుల్లో ప్రారంభించారు. చాలా బాగా జరిగింది. చాలామంది భక్తులు వచ్చారు. ప్రతి వారం ఇలాగే రావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు నూతనంగా సీతారాముల వారికి విష్ణు సహస్రనామాలు ప్రారంభించారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి బుధవారం మార్కండేయ దేవాలయంలో శ్రీ
శ్రీ రామరక్ష స్తోత్రం, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం జరుగుతుంది. మాతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం